క్రియేటివ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ అయిన కిరణ్ అన్న గారిని మాట్లాడవాలని కోరుతున్నాం. హలో, ఈరోజు రెండవ రోజు స్ట్రైక్ చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు అందరికీ ఇక్కడ బంజారాయిల్స్ మరియు లైన్స్ కాడా కంపెనీ అలానే ట్రాన్స్కో నుంచి వచ్చిన కార్మికులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయవంతంగా సమ్మె నడుస్తుంది. దాదాపు 95% అందరూ స్ట్రైక్లో ఉన్నారు. ఈ స్ట్రైక్ చాలా విజయవంతంగా నడుస్తుంది, కానీ మేనేజ్మెంట్లో భయం లేదు. అంటే ఆర్టిజన్స్ అనే చిన్న చూపుతోటి ఇంత 95% కూడా ఆర్టిజన్స్ కార్మికులంతా స్ట్రైక్లో ఉంటే మరి మేనేజ్మెంట్కి ఎందుకు ఆ ధైర్యం వచ్చిందంటే ఓఎన్ఎం స్టాఫ్ ఉన్నారు కదా, పని చేయించుకుంటాం వాళ్ళతోటి. అలాగనే సెక్షన్ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, సెక్షన్ కాంట్రాక్టర్ల నుంచి మనుషులు పెట్టుకుంటాం కదా. అలాగనే కొద్దిగా పీస్ రేట్ కార్మికులు ఉన్నారు, అక్కడక్కడ మీటర్ రీడర్లు. మొన్న నెలకి 30 days వర్క్ ఇచ్చినాం కదా, వీళ్ళతోటి పని చేయించుకుంటామని చెప్పి ఆ ధీమాతో ఉన్నారు. కానీ ఆ ధీమా ఎంతసేపు ఉండదు. ఎందుకంటే ఈరోజు నిన్నటికి ఇవాళకి 2 రోజుల వ్యవధిలో అక్కడ KTFSలో 500 megawatts పవర్ షట్ డౌన్ అయింది. మరి ఆఫ్టర్ ఆల్ ఆర్టిజన్ అన్న కార్మికులు ఈరోజు 2 రోజులు కూర్చుంటేనే 500 megawatts షట్ డౌన్ అవుతే మరి వారం రోజులు కూర్చుంటే ఇంకేం కావాలి? అంధకారం అవుతుంది. అయినా కానీ మేనేజ్మెంట్ ఇంకా కూడా చలనం లేదు. సరే ట్రిప్ అయితే ట్రిప్ అవుతుంది, ఆర్టిజన్స్ ఎన్ని రోజులు కూర్చుంటారు అనుకుంటారు. కానీ ఆర్టిజన్స్ ఈ ఉద్యమంలోకి వచ్చేటప్పుడే భీష్మించి కూర్చున్నారు. అయితే ఇంటికి పోతాం లేదా మా ఉద్యోగ హక్కుల మేము కాపాడుకుంటాం. గోపాలపల్లి చెప్పిన ఆల్రెడీ చెప్పిన కామ్రేడ్ చెప్పిన. అయితే ఈ టెంట్లో కూర్చున్న ముందే మీరు భీష్మించుకున్నారు. గత 2 నెలల నుంచి వివిధ రూపాలలో నిరసన తెలియజేశారు. అయినా మేనేజ్మెంట్ భయపడలేదు. మేనేజ్మెంట్ భయపడినప్పుడు మనం ఎందుకు భయపడతాం? మనము ఆత్మగౌరవం కోసం ఇక్కడ కూర్చున్నాం. ఈ టెంట్లో ఉంటే ఉద్యోగాలు సాధించుకొని కూర్చుంటాం, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని పరువు తీసనే ఇంట్లో కూర్చుంటాం, లేదా మా హక్కులను మేము కాపాడుకుంటాం. అయితే అంధకారమా లేదా మన జీవితాలలో వెలుగులా? ఇదే మీరు నిర్ణయించుకొని ఇక్కడ కూర్చున్నారు. ఇట్లా కూర్చుకున్న కార్మిక వర్గాన్ని ప్రభుత్వం ఒక మెట్టి దిగి వస్తే ఏం పోతుంది? ఏమన్నా పోతుందా? సంస్థ కోసము 25 ఏళ్ళ నుంచి విద్యుత్ కార్మికులుగా మనం పనిచేస్తూ రాత్రులనగా పగలనగా ఎండనగా వాననకుండా మన ప్రాణాలు తెగించి పనిచేసినప్పుడు మన ఆత్మగౌరవాన్ని ఇవ్వడానికి ఏమవుతుంది? ఆర్టిజనే నుంచి పేరు తీయమన్నాం. గౌరవంగా మన కుటుంబ సభ్యుల్లో మనం చెప్పాలనుకుంటున్నాం ఒకటే, మీ నాయన ఏడ పని చేస్తున్నారు, మీ అమ్మ ఏడ పని చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. ఏం పని చేస్తున్నారంటే లైన్మెన్, లేకపోతే ఇక్కడ అటెండర్. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్టిజన్. ఈ ఆర్టిజన్ అనే పేరు వచ్చే వారికి అక్కడ మన దగ్గర చిన్న చూపు అయిపోయింది. ఈ ఆర్టిజన్ ఏంది? విద్యుత్ సంస్థలో అసలు పనిచేస్తే లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్ ఇవి తెలుసు. కానీ ఈ ఆర్టిజన్ అంటే పర్మనెంట్ ఉద్యోగం కాదు, ఇక్కడ అడ్డ మీద కూల్లా కానీ అక్కడ వినియోగదారులో ఒక లాగా ఉండేది. మరి ఈ ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు మనం ఉద్యమాలు చేయాలి. ఆ ఉద్యమాన్ని కాపాడుకోవడానికే ఈరోజు ఉద్యమం చేస్తున్న మనకి మేనేజ్మెంట్ కనీసం చర్చలు కూడా విలువకుండా ఉన్నదంటే వాళ్ళ ధైర్యం దేని గురించి? సెక్షన్ కాంట్రాక్టర్లతో పని చేయించుకుంటాం, ఎంతమంది వర్క్ అయినా తీసుకొస్తాం. కానీ అదే సెక్షన్ కాంట్రాక్టరు మన మీద బతికినోడే. మనకు తెలుసు వాళ్ళ లొసుకులు, ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తున్నాడు, ఎక్కడ దొంగ పనులు చేస్తున్నాడు, ఎక్కడ ఎస్టిమేషన్లు చేస్తున్నాడు అన్నీ తెలుసు. సెక్షన్ కాంట్రాక్ట్ మంచితనంగా చెప్తాం మనం, అయ్యా బాబు మేము సంస్థను నమ్ముకొని పని చేస్తున్నాం, నువ్వేం సంపాదించుకున్నావు మాకు తెలుసు, నువ్వు మా ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పని పెడితే మాత్రం వానికి ప్రమాదం లేకుండా చనిపోతే మాత్రం నీ బట్టలు కూడా కొట్టడం అయితే గ్యారంటీ, నీ కాంటాక్ట్ తీయడం మాత్రం గ్యారంటీ. ఇది ఒక్కరిగా చెప్పదు, కేవలం బంజారాకి సంబంధించిన ఇక్కడ నాయకత్వం కాదు, జేఏసీ నాయకత్వం పోయి హెచ్చరించాలి. ఒక్కడు చెప్తే వాడు టార్గెట్ అవుతాడు. అదే అందరు కలిసి కట్టి జేఏసీగా పోయి ఆ కాంట్రాక్ట్ని బెదిరిస్తే భయపడతాడా లేదా? ఒక్కడు పడితే భయపడతాడు, అదే జేఏసీ నాయకత్వం పడితే భయపడతాడు. కాబట్టి ప్రేమగా చెప్పుకుందాం, లొంగ తీసుకుందాం. మన అంతిమ గోల్ ఒకటే, ఈ టెంట్ నుంచి మనం జరగాలంటే మన ఆత్మగౌరవమైన కన్వర్షన్ అంటే విద్యార్హతను బట్టి మనం కన్వర్షన్ చేయాలి. ఆ కన్వర్షన్ ప్రకారమే
మనం ఈ టెంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాం తప్ప అక్కడి నుంచి పోయే ప్రసక్తే లేదు. ఎవరన్నా పోవాలనుకుంటున్నారా? వినబడతలేదు. ఎవరన్నా పోవాలనుకుంటున్నారా? లేదు. ఒకవేళ మేనేజ్మెంట్ సరే మీరు ఇన్ని రోజులు ధర్నా చేస్తారు, సమ్మె చేస్తారు కదా, ఇప్పుడైతే నేను కన్వర్షన్ చేయలేను, మా దగ్గర ఒక ఆయుధం ఉన్నది, ఆయుధం ప్రకారం మీకు గ్రేడ్ చేంజ్ చేస్తా అంటే తీసుకుంటారా? లేదు. గట్టిగా లేదు. తీసుకుంటారా? తీసుకోము. గ్రేడ్ చేంజ్ చేస్తే తీసుకుంటారా? తీసుకోము. తీసుకుంటారా? తీసుకోము. ఇదే కావాలి ఐక్యత. మీరందరూ కూడా ఇట్లనే ఉంటే మేనేజ్మెంట్ భయం ఉంటే, ఇన్ని రోజులు మేనేజ్మెంట్ ఎందుకు భయపడలేదు తెలుసా? అందరు ఆర్టిజన్స్ తలాల సంఘం చెట్టుకట్టు పుట్టుకట్టు సంఘాలుగా విడిపోయారు. కానీ ఇలా సంఘాలుగా కాదు, సంఘాలను జయించి ఆ సంఘాలను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఒక జేఏసీ రూపంలో ఈరోజు 9 సంఘాలుగా మీరు బలంగా ఉన్నారు కాబట్టి మేనేజ్మెంట్కి భయం ఉన్నది. కానీ ఆ భయాన్ని ఎక్కడ ప్రదర్శిస్తలేదు. మీ భయాన్ని కూడగొట్టాలంటే వర్షదేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు మన ప్రాణాలు తీసుకున్నాడు వర్షదేవుడు. ఒక్కరోజైనా ఈ కార్మికులను చూసి ఒక్కరోజైనా వర్షం పడుతుందా లేదా? ఖచ్చితంగా పడుతుంది. అతగాతుగా అవడం తప్పదు. కాకపోతే మేనేజ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి ఏమనుకుంటుండంటే ఆర్టిజన్సే కదా వీళ్ళు ఏం చేస్తారు, ఒక అని సందర్భంలో అయితే ఆర్టిజన్ పెట్టుకొని అసలు ఆర్టిజన్ అంటే ఎవరు అని వ్యంగ్యంగా మాట్లాడిండు. అదే ప్రభుత్వంలో లేనప్పుడు 10 ఏళ్ళు ప్రభుత్వం లేనప్పుడు ప్రతి ఒక్క కార్మికుడు పోయి ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు వీళ్ళు మాజీలే కదా అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? తీయటి మాటలు. అరే నేను అసెంబ్లీలో మాట్లాడతా, టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా తప్పు చేసింది, అట్లా చేయొద్దు, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మా ప్రభుత్వం రావనే మేము పర్మనెంట్ చేయించుకుంటాం అన్నారు. కానీ మనం ఇక్కడ బట్టి విక్రమార్గం చూసి ఇక్కడ మనము ఓటేయలే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడాడు తెలుసు కదా? గత ప్రభుత్వం మీద చెందులు వేసేటోడు. ఆయన మాటలకి, ఆయన యాసకి, ఆయన భాషకి మనం లొంగిపోయి నిజంగానే గత ప్రభుత్వం మనం మోసం చేసింది. ప్రభుత్వం మారితే తెచ్చుకుంటాము, కొత్త ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా మన బతుకులు మారుతాయని చెప్పేసి మనం కాంగ్రెస్ని ఏరుకోరి తెచ్చుకున్నాం. కానీ ఎక్కడ కూడా బట్టి విక్రమార్క గారు ముఖం చూసి మనం ఓటేసుకొని తెచ్చుకున్నామా? లేదు. అలాంటి బట్టి విక్రమార్కకి చెప్తున్నాం, ఇక్కడ విద్యుత్ శాఖ నుంచి మా బంజారాస్గా చెప్తున్నాం, మేము బట్టి విక్రమార్క గారు చూసి మేము తెచ్చుకోలేం ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 99లో ఎన్ఎంఆర్ ఉన్నప్పుడు VWS వర్కర్స్ ఉన్నప్పుడు న్యాయం జరిగి పర్మనెంట్గా వేసుకోరు. కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అంతగానో మాట్లాడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఈరోజు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే గతంలో NMRW VW గారిని పర్మనెంట్ చేశారో అది కాంగ్రెస్కే సాధ్యమవుతుందని నమ్మి అలానే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద బగ్గుమను మాట్లాడుతూ తెలంగాణకి కేసీఆర్ ఏం చేయలేడు, నేను చేయబోతానని నమ్మి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం న్యాయం చేసే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఆ విధంగానే జరగబోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చాలా చక్కగా క్రమశిక్షణగా మీరు ఇలానే మీ ఐక్యతని కొనసాగిస్తే ఖచ్చితంగా మీ పేరు పక్కన ఆర్టిజన్ పోయి మన విద్యార్థుల ప్రకారం JLM సబ్ ఇంజనీర్స్ ప్లస్ LDC UDC ఏదైతే పేర్లు ఇనిషియల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయో అవి మనకు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది సాధించుకున్న తర్వాతనే ఈ టెంట్ తీద్దాం. కామ్రేడ్స్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.